నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషపై రచ్చ. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమన్న చంద్రబాబు. తణుకు పారిశుధ్య పనుల్లో పాల్గొన్న సీఎం. పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలన్న నారా లోకేష్. మంగళగిరి ఎకో పార్కులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహణ. ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారులపై చర్యలు తప్పవన్న మంత్రి. 2 సార్లు నోటీసులు ఇస్తామని జనార్దన రెడ్డి వెల్లడి. హిందీ భాషపై దక్షిణాది రాష్ట్రాల్లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. హిందీ భాష వద్దు కానీ హిందీ భాషలో సినిమాలు విడుదల చేసుకోవడం ద్వారా లభించే డబ్బు మాత్రం కావాలా అంటూ తమిళ నేతలపై పవన్ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఎక్స్ వేదికగా #జస్టాస్కింగ్ ట్యాగ్ తో సెటైర్లు, కౌంటర్ కామెంట్స్ చేసే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించారు. నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నీకు ప్రచారం వస్తుంది అంటూ ప్రకాష్ రాజుపై ధ్వజమెత్తారు. మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే, కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లిపాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేయడమే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు, కానీ నీలాంటి వాళ్ళు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గుచేటు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్ లో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యతని సీఎం పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ కింద కుళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నామని తెలిపారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టామన్నారు. రాష్ట్రంలో అందరూ నెలకు ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం పనిచేయాలని కోరారు. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2000 రూపాయలు రోజుకు అవుతుంది. 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33%
ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేట్ ఉంది. 50 రూపాయలు కమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 47 ఏళ్ల క్రితం చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారని, 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నానని తెలిపారు. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారని, తన జీవితమంతా అలుపెరగని పోరాటమని, నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పమని తెలిపారు. ఇప్పటి వరకు ఎంత పని చేశానో రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తానని తెలిపారు. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా చేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరుపెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. పశువులు వాటిని తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వలన తినే తిండి కూడా విషమైపోతున్నది. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నామన్నారు. కానీ క్యాన్సర్ కు కారణమైన ఆహారం గురించి ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రంలో క్యాన్సర్ రాకుండా చేయడానికి నోరి దత్తాత్రేయుడిని సలహాదారుడుగా నియమించామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధమే చేయాలని తెలిపారు. దాని వలన చెడు పరిణామాలు ఉన్నాయని, ప్రమాదకరమైన ప్లాస్టిక్ తయారు చేసే వారిని నియంత్రిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఈ యొక్క ప్లాస్టిక్ ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈ రోజు ఎక్కడా గానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్ లో గాని పడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం. కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తా ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం. క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలా మంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు గాని, ధాన్యం గాని పండించి దేశం మొత్తం పంపించి
ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు గాని ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దాని వల్ల ఈ రోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని అడ్వైజర్ గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యామారితే ప్రమాదం. ఈ రోజు మీరు చూస్తున్నారు, మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. ఈ రోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పాలనతో ముందుకెళ్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎం ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని విమర్శించారు. విమానంలో వస్తూ చెట్లను నరికేవాళ్ళని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు సమస్యలు వినేందుకే వచ్చామన్నారు. ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఎకో పార్క్ లో చెత్తను శుభ్రం చేసి స్వయంగా తానే చెత్త కుండీలో వేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో మంగళగిరిని నెంబర్ 1 గా మారుస్తానని హామీ ఇచ్చారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా బాధ్యత వహించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. నమస్కారం సార్. నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్. అవును సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, దాన్ని సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాను. ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా, అందరు పిల్లలు ఎక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం అని నేను అనుకోవట్లేదు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి. చాలా రాత్రులు మీ అందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, అక్కడక్కడ శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రజలు కూడా చెత్తేస్తున్నారు. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టేవ్వండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు చెత్త బండి చెత్త ఇవ్వండి, మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్లి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3వ స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా, మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో
శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ గిన్నెలు మన లేవు కదా లేవు సార్. కార్పొరేషన్ అన్ని మొన్న దాదాపు 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించా. కంపెనీలతో మాట్లాడేసి అది చేసాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎన్ని రోజులు పనికి వస్తుంది? 1 మంత్ వస్తాయి సార్. నెల వస్తుందా? 1 నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లోవ్స్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి మండల ప్రజా పరిషత్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు ప్రజలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్లాస్టిక్ వస్తువులని వాడకూడదని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. ఇప్పుడు కొన్ని షాపులలో ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 2 సార్లు నోటీసులు ఇస్తామని, ఇంకా వారి మీద ప్రజలు కంప్లైంట్ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అధికారులకు మేము చేస్తా ఉన్నాం. ఎవరో చెప్తే మనకు రాదు. మనం స్వచ్ఛందంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి పౌరుడు, ప్రతి మనిషి కూడా మన ఆరోగ్యం కొరకు, మన పరిసరాల పరిశుభ్రత కొరకు మనం చేయాల్సిన బాధ్యత. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రధానమంత్రి మోడీ గారు, ఇటు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా స్వచ్ఛాంధ్ర కోసం, స్వర్ణాంధ్ర కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కూడా మనమందరం కూడా ఎక్కడైనా ఈ చెత్తను అంతా కూడా వేయొద్దు, మన ఆరోగ్యాలు చెడిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో మన పాఠశాలలు కానీ, బస్టాండ్లు కానీ, ఆసుపత్రులు కానీ, అదేవిధంగా మన ఏవైతే ఆఫీసులు కానీ ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతంలో మనమందరం ఒకసారి చెయ్యి కలుపుదాము. మనమందరం కలిసి ఈ యొక్క మహా ఉద్యమానికి సహకరించాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లె పట్టణంలో మా శ్రీమతి ఇంద్రారెడ్డి గారు దాదాపుగా 3 నెలల రోజుల్లో కూడా ప్రతి షాపు యజమానులను కలిసి వారి దగ్గరికి వెళ్ళి మీరందరూ సహకరించండి, మనమందరం కలిసి పని చేద్దాము, మీరందరూ సహకారంతో బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా చేద్దామనే ఉద్దేశంతో చేసినప్పుడు చాలా మంది కూడా సహకరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వారికి తగినట్టు ప్రత్యామ్నాయాన్ని కూడా చాలా తక్కువ రేట్లకు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కూడా గ్లాసులు, ప్లేట్లు, ఇంకా ఏవైతే మనకు అవసరానికి ఉన్నాయో నిత్యము వాటికి సంబంధించి కూడా మార్కెట్లో తీసుకురావడం జరిగింది తక్కువ రేటుకు. మరి ఈ మధ్య దాదాపు మళ్ళీ 10-15 రోజుల నుంచి చాలా మంది యజమానులు కూడా ఇక్కడ షాప్ల వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు సహకరించండి. మీ సహకారం లేదు మేమేమి ఏ ఒక్క వ్యక్తితో పని కాదు. మీ అందరూ సహకారం ఉంటేనే మేము చేయగలుగుతాము. మళ్ళీ ప్లాస్టిక్ ను వాడుతూ ఉన్నారు. దయచేసి అది మీ కుటుంబానికి హానికరము. ఏ ప్లాస్టిక్ ను మీరు ఏమవుతుంది లేని ఒక్క 20 పైసల కోసమో 30 పైసల కోసమో చేస్తే మీ కుటుంబంలో ఎవరైనా ఆ రోగి ఎక్కడైనా ఆ రోగి బాధను క్యాన్సర్ రోగులకు అయినప్పుడు అప్పుడు మీరు పడే ఆవేదన, బాధ మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది మన కుటుంబ సమస్య. ఏ రాష్ట్రానికో, ఏ గ్రామానికో, ఎవరికో సంబంధించిన సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య కాబట్టి దాదాపుగా 3 నెలలు మీకందరికి కూడా చైతన్యం తీసుకొచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ 10-15 రోజుల నుంచి మళ్ళీ ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ అమ్మే వాళ్ళకి దయచేసి ఇదే ఒకటేసారి చెప్తారు, 1, 2, 3 సార్లు నోటీసులు ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే చట్ట ప్రకారం ఇది బ్యాన్ చేయబడి ఉంది, బనగానపల్లెలో బ్యాన్ చేయబడినటువంటి ప్లాస్టిక్ ను అమ్మిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఆ యొక్క తగిన చర్యలు తీసుకునేప్పుడు ఎవరైనా బాధపడితే మేము చేసేది ఏమీ లేదు. ఎందుకంటే దయచేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మీరు సహకరిస్తారు. వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ ను అమ్మిన వాళ్ళ దగ్గర వారి మీద కూడా ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛంద ప్రతిజ్ఞ కోసం అందరూ కూడా చేయి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకందరికీ
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవటం వల్ల వాతావరణంలో మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ కూడా మాట్లాడారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి మూడో శనివారం చేసే ఈ పరిశుభ్రత క్యాంపెయిన్ లో భాగంగా ఇవాళ మూడో దఫా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్స్ ని నిషేధించడం, దానికి ఆల్టర్నేటివ్ గా అంటే ఆ ప్లాస్టిక్ కాకుండా ఇంకేం వాడచ్చు అనే దాని గురించి ఈరోజు ఒక క్యాంపెయిన్ లాగా ఇవాళ మన రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో ఇవాళ ఒక ర్యాలీ నిర్వహించి, సైకిల్ ర్యాలీ ఫ్రమ్ కలెక్టరేట్ నుంచి కొండైపాలెం జంక్షన్ వరకు ఒక ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ ఒక మానవ సమాహారం, ఒక ర్యాలీ, తర్వాత ఇక్కడ కొంత రంగోలీ కాంపిటీషన్ ఒకటి, పోస్టర్స్ ఒకటి, సో అలాగా రకరకాల కాంపిటీషన్స్ పెట్టి విద్యార్థులని, తర్వాత ప్రజానికాన్ని, కాకినాడ మున్సిపాలిటీ ప్రజానికాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ స్ఫూర్తితో ప్రతిరోజు, శనివారమనే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వీధి, అలాగే వాళ్ళ ఊరు పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చే అక్టోబర్ 2 నాటికి, గాంధీ జయంతి నాటికి మళ్ళీ కాకినాడ ద క్లీన్ సిటీగా మళ్ళీ పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని ఆశిస్తున్నాం. మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచి ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విషన్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ మీద మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, తర్వాత రీసైకిల్, రీయూజ్ అండ్ రిడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అనే ఒక విధానంతో ఈరోజు కార్యక్రమాన్ని మనము చేపడుతున్నాము. సో దీనికి చాలా బాగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ నగరంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాకా సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మన లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాతే దానికి బదులుగా మనము ఎలాంటి వస్తువులని వాడాలి, ఆ విషయాల్ని కూడా, ఆ సలహాలు సూచనలు కూడా ప్రజలకు అందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గోపాలపట్నం రైతు బజార్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గణబాబు, రెవెన్యూ శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు, మార్కెట్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణబాబు రైతు బజార్లో మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో గణబాబు ప్రజలు ప్లాస్టిక్ వినియోగించకూడదని, నారా సంచులను వినియోగించాలని అక్కడి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్, ఏఎంఓహెచ్ అప్పలనాయుడు, రైతు బజార్ ఈవో ప్రసాద్, మార్కెట్ ఏడీ కూటమి నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విదేశీ విద్యాభ్యాసం కన్నా స్వదేశీ విద్యాభ్యాసాన్ని యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారని, రాబోయే 10 ఏళ్లలో ఈ మార్పు మరింతగా కనిపిస్తుందని బెంగళూరుకు చెందిన భారత గణాంక సంస్థ విభాగాధిపతి బిఎస్ దయాసాగర్ అన్నారు. వికసిత్ భారత్ దిశగా శాస్త్ర పరిశోధనల్లో యువత సాధికారత అనే అంశంపై ఏయూలో జరిగిన సైన్స్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు ఆయన సర్టిఫికేట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఉన్నత విద్య పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లిన యువత తిరిగి స్వదేశం వైపు చూస్తున్నారంటే ఇక్కడ పెరుగుతున్న నైపుణ్య అవకాశాలు, ఆర్థిక వ్యవస్థలో వస్తున్న అనుకూల మార్పులే కారణమని తెలిపారు. మానవ మేధస్సు లేకపోతే కృత్రిమ మేధస్సు అనేదే లేదన్నారు. అందుబాటులో ఉన్న విషయ సమాచారాన్ని ప్రజలకు అందివ్వడం మాత్రమే ఏఐ చేసే పని అని వివరించారు. Due to some reasons, and it's held today. And then, as I mentioned, C.V. Raman, and he was
I think that he is the only physicist lived in India who could get the Nobel Prize. And then all other people, Hargobind Khurana and Subramanian Chandrasekhar, Abhijit Banerjee, though they are Indians by birth, but they have received after they have become the citizens of some other country. Yeah, so with these few words, and then happy to be part of this event, and this is such an excellent audience. And then I, being a person who hailed from Vizag and then studied in a school called St. Anthony High School, and then all my education, my masters and PhD from Department of Engineering, College of Engineering. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ మాట్లాడుతూ సైన్స్ పట్ల యువత ఆకర్షితులు కావాలని, భవిష్యత్తు అవకాశాలు సైన్స్తోనే ముడిపడి ఉన్నాయన్నారు. Tell you that today we are celebrating National Science Day, and as you know, there is a huge footprint of Sir C.V. Raman in this town, in this very university. So we are so proud that I'm sure Andhra University is the one which is celebrating National Science Day in this large scale. You can see the enthusiastic youth who are doing science, and in today's era, encouraging the education of girl childs is very important, and you can see the participation of girl children in science. So it's a positive sign. My urge to all the parents, encourage them, push them to do science and push them to opt science career. But in today's world, doing science needs a lot of innovation. So don't put pressure on marks, etc. Drive them towards doing innovation, and all interdisciplinary approach is conquering the world. So the technology is not limited to only one area. So therefore, we should give equal priority to all the disciplines, all the areas. So once again, thank you all, and all the participants for participating in grand scale. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రజలందరూ ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ హైమావతి, ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, ఎంపీడీఓ, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీడియా మిత్రులకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ లేని రాష్ట్రంగా, పారిశుద్ధ్యం మెరుగుపడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం. తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల తర్వాత ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుమల శ్రీవారు గరుడ వాహనం పైన తిరువీధుల్లో ఊరేగుతారు. ఈ నేపథ్యంలోని భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తరలి రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన నేపథ్యంలో 4 మాడ వీధుల్లో ఎక్కడా తోపులాటలకి, తొక్కిసలాటలకి ఆస్కారం లేకుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల చినజీఆర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకల్య ధృవీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే సదరం సర్టిఫికేట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని విశాఖ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జె సుభద్ర అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. మొత్తం 7 స్థాయి సంఘాలకు చెందిన సమావేశాలు నిర్వహించగా సభ్యులు జిల్లా అధికారులకు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడిచినా వితంతు పింఛన్లు సకాలంలో అందడం లేదన్నారు. అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో చిన్నపిల్లల మరణాలు, వైసీపీ హయాంలో చేపట్టిన గృహ నిర్మాణ పనులు వంటి పలు అంశాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు స్థాయి సంఘానికి సంబంధించినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ
జెడ్పీసీఓ గారు అదేవిధంగా మా గౌరవ జెడ్పీటీసీలందరి సమక్షంలో ఈరోజు అనేక విషయాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఇక్కడ 3 జిల్లాల నుంచి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటీసులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫెన్షన్స్ విషయంలో కానివ్వండి, ఈ 10 నెలల్లో కూడా చాలామంది విడోస్ ఉన్నారు. వాళ్ళకి ఇన్ టైంలో ఫెన్షన్స్ కానీ ఏది కూడా ఇప్పుడు వరకు అవ్వలేదు. అండ్ ఇంకొకటి కూడా జరుగుతుంది, ఏదైతే సదరం సర్టిఫికేట్స్లో రీవెరిఫికేషన్ ఫెన్షన్స్లో ఇవి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొత్తగా చేస్తున్నారు. దాంట్లో కూడా అనేక రీమార్క్స్ వచ్చాయి. ప్రజల తరపు నుంచి కూడా ఈరోజు మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ విషయంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అనేక మంది చిన్నపిల్లల మరణాలు, సో దాని గురించి కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కేజీహెచ్ హౌసింగ్ దాని గురించి కూడా వచ్చింది. ఏదైతే గతంలో స్టార్ట్ అయ్యి ప్రాసెస్లో ఉందో వాటన్నిటికి కూడా బిల్లులు చెల్లించే క్రమం కానివ్వండి. అండ్ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో స్టార్ట్ అయినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హౌసింగ్ ఆగిపోయి ఉందో వాటన్నిటి గురించి కూడా ఈ త్వరితగతిన ముందుకు వెళ్ళే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా కేజీహెచ్లో ఏదైతే పిఎం మనకి పోస్ట్ మార్టం వేగవంతం చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ సెల్ అనే ఒక వింగ్ ఉంది, దాన్ని కూడా డెవలప్మెంట్ విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి, ప్రతిదీ కూడా డ్రగ్స్ అనేవి అవైలబుల్గా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా టీకా ఏదైతే పోలియోకి సంబంధించినటువంటి టీకా కూడా ఇంకా రాలేనటువంటి పరిస్థితి మరి వారు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటివి అనేక విషయాల గురించి చర్చించుకున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తాం. విశాఖ కేజీహెచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాల్లో మొక్కలు నాటిన సిబ్బంది స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని పెంపొందిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పాటిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెలలో ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నిశ్చయించారు. సో ఈ కార్యక్రమం ఆల్రెడీ 2 వారాలు కంప్లీట్ అయింది. ఇది 3వ వారం ఒక నినాదంతో రావడం అనేది జరిగింది. ఇది నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలైంది. ప్లస్ ప్లాంటేషన్ గ్రీనరీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఈ 2 కాన్సెప్ట్స్తో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంటు అండ్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మొక్కలు నాటడం అనేది జరిగింది. ప్లస్ నో ప్లాస్టిక్ అనే నినాదాలతో మనం ర్యాలీ కూడా జరుపుకున్నాం. ఈ నో ప్లాస్టిక్ అనేది ఎందుకు చేయాలి అనేది ముందు ప్రజలకు అవగాహన కావాలి. ఎందుకు చేయాలంటే మన ప్లాస్టిక్ అది డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా కష్టం. ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు ఏవైనా మనం పాడైన తర్వాత అవి మనకి 10 సంవత్సరాల వరకు అది డిస్ట్రాయ్ అవ్వకుండా దాని నుంచే వ్యర్థం వల్ల చాలా ఆరోగ్యానికి నష్టాలు ఉన్నాయి. ఆరోగ్యం ప్రజలందరి హక్కు, అందరికీ అందుబాటులో వైద్య సేవల పేరుతో విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు ప్రారంభమయ్యాయి. సామాన్యులకు అందని ద్రాక్షగా మారిన వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు చేయాలని ఆ సంఘం సంయుక్త ప్రధాన కార్యదర్శి యుఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. మందుల పరికరాలపై పన్నుల భారాన్ని తగ్గించి వాటి ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ రంగంలో నడిచే మందుల తయారీ పరిశ్రమలను, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని, అప్పుడే పేదవాడికి అందుబాటు ధరలో వైద్య సేవలు లభిస్తాయన్నారు. యుఎస్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి. ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు అల్లూరు విజ్ఞాన కేంద్రం విశాఖపట్నంలో జరుగుతున్నాయి. దీని తాలూకా ప్రధానమైన థీము, మా తాలూకా నినాదం రైట్ టు హెల్త్, ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలనే నినాదంతో ఈ 2 రోజులు ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ గారు, పెదవీర్రాజు గారు, సుబ్బరాజు గారు లాంటి డాక్టర్సు, అదేవిధంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు ఇనాగరల్ సెషన్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా డిమాండ్స్, ప్రజలకు సంబంధించిన డిమాండ్స్, మందుల పరికరాల మీద ఎటువంటి
పన్ను ఉండకూడదు అనేది మా తాలూకా ప్రధానమైన డిమాండు. ఈరోజు క్యాన్సర్ డ్రగ్స్ కానీ నిత్యావసర మందులు కానీ విపరీతమైన ధరలు ఉండడం వల్ల ప్రజలు వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకుని పేదరికంలోకి నెట్టబడుతున్నారు అనే అనేక రకాలైన సర్వేలు భారతదేశంలో చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మందుల మీద ఎటువంటి పన్ను ఉండకూడదని చెప్పి మా మొదటి డిమాండు. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలని, మందుల కంపెనీలని పునరుద్ధరించడం ద్వారా మాత్రమే ప్రజలందరికీ నాణ్యమైన మందులు తక్కువ ధరకు వస్తాయనేది మా తాలూకా అభిప్రాయం. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు టెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ని ఫైజర్ అనే బహుళజాతి విదేశీ కంపెనీ 6 రూపాయలకి అమ్మితే అదే మందుని 20 పైసలకి మన ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ కంపెనీలు ఇచ్చాయి. ఇలాంటి ప్రభుత్వ రంగ కంపెనీలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్గా భారతదేశం ఉన్నదంటే కారణం దానికి ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలే కారణం అనేది ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ఈ ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీల్ని మూసేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ చేసిన పోరాటం వల్ల మాత్రమే రివైవ్ చేయబడ్డాయి. దానివల్ల మాత్రమే ఆశా వర్కర్లు ఊరు తిరిగి వ్యాక్సిన్స్ ప్రజలందరికీ ఫ్రీగా ఇస్తున్నారంటే కారణం దాని వెనకాతల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తాలూకా పోరాటం ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్ కంపెనీలు మొత్తం కూడా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్నాయి. ఇది అన్యాయం, వెంటనే ఆపాలనేది. బడ్జెట్లో కేటాయింపులు 1.5% తగ్గి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం మీద పెట్టడం లేదు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు 5% పెట్టాలనేది. దీంతోపాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది మేము పోరాడి సాధించుకున్నాం. ఇలాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లనే పట్టుకొచ్చి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్టే కాదు, కార్మిక చట్టాలని మొత్తం కూడా కార్మికులు గొంతుకేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం. లేబర్ కోడ్ని రద్దు చేయాలి, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పునరుద్ధరించాలని చెప్పి నిర్దిష్టమైన పని విధానం, స్టాచ్యుటరీ వర్కింగ్ రూల్స్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉండాలని ఈ జనరల్ కౌన్సిల్లో మేము తీర్మానం చేయబడుతున్నాం. సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలనే నినాదంతో పెద్ద ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.